అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో, ఈరోజైతే ఒక మంచి వీడియోతో వచ్చానండి. ఎందుకంటే అప్పులు. సో, ఈ అప్పులు ఉంటే గనక మనిషి ప్రశాంతంగా బతకలేరు కాబట్టి, సో, ఈ అప్పుల్ని మనం ఎలా తగ్గించుకోవాలి? సో, మనకి వచ్చే ఇన్‌కమ్ తక్కువ ఉన్నప్పుడు, అప్పులు ఎక్కువ ఉంటే, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అప్పు నుంచి కోలుకోగలం? సో, ఈ అప్పుల్ని తగ్గించుకోవడానికి ఒక 6 బెస్ట్ టిప్స్ ఉన్నాయండి. సో, అవి గనక మనం పాటించినట్లయితే ఎంతటి అప్పైనా సరే, ఎలాంటి వారైనా సరే ఈజీగా అప్పు నుంచి బయటపడొచ్చు. సో, ఎంత అప్పున్నా కూడా మనం ఈజీగా బయటపడొచ్చు. ఓకేనా అండి? సో, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఇలాంటి వీడియోస్ మీకు ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకున్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా అండి? సో, ముందుగా మనం ఈ 6 టిప్స్ ఏంటో అప్పుల ఊబిలో నుంచి బయటికి రావడానికి చూద్దాం. ఓకేనా అండి? ముందుగా ఫస్ట్ అసలు మనకి అప్పు ఎంత ఉంది? సో, కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర 10,000, వీళ్ళ దగ్గర 20,000, సో, ఇంకొకళ్ళ దగ్గర 50,000 లేదంటే 1,00,000 ఇట్లా చిల్లరగా కొంచెం కొంచెంగా ఎక్కువ అలా చేస్తూ ఉంటారండి. సో, ఇన్ని అప్పులున్నప్పుడు సో, ఫస్ట్ మనం అసలు ఎంత ఉంది అప్పు? సో, లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. డెప్త్ లిస్ట్. సో, అప్పు లిస్ట్ ఎంత ఉందో ముందు మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా అండి? సో, దాని తర్వాత అవాయిడ్ అన్వాంటెడ్ ఎక్స్‌పెన్సెస్. అనవసర ఖర్చు తగ్గించుకోవాలి ముందు మనం. ఎందుకని అంటే మన జీతం ఫర్ ఎగ్జాంపుల్ మన జీతం 20,000 ఉందనుకోండి. మన అవసరాలు కానీ, మన కోరికలు కానీ, మన అప్పులు కానీ ఇవన్నీ కట్టుకోవాలి అంటే ఈ 20,000లోనే తగ్గించుకోవాలిగా, ముగించుకోవాలిగా. ఈ 20,000లోనే ముగించుకోవాలి. సో, అలాంటప్పుడు 20,000 మనకి జీతం ఉంటే 40,000 మనం ఖర్చు చేయకూడదుగా. ఇక్కడ 40,000 ఖర్చు చేస్తున్నామంటే ఎక్స్ట్రా 20,000 మనం అప్పు తెస్తున్నాం. ఇది తగ్గించుకోవాలి. సో, ఇది ఎప్పుడైతే తగ్గుతుందో మన అప్పు కూడా ఈజీగా తగ్గుతుంది. మన అనవసరపు ఖర్చుల్ని మనం తగ్గించుకోవాలి. అవాయిడ్ ఈఎంఐస్ అండి. నేనైతే ఈఎంఐలో తీసుకోవాలి వస్తువు అంటే అస్సలు ఒప్పుకోను. ఎందుకు అని అంటే ఒకవేళ ఈ నెలలో మనకు ఉండొచ్చు, వచ్చే నెలలో ఉండకపోవచ్చు మనీ. సో, అప్పుడు మనం ఎట్లా కడతామండి? సో, కట్టలేం కదా. సో, అవి అప్పులు తీసుకురావాలిగా. ఎందుకంటే బయట మనం కొనుక్కున్న వాళ్ళు ఆగరు కదా. మనీ ఈ నెల లేవు, వచ్చే నెల ఇస్తామంటే ఆగరు కదా. సో, మనం వాళ్ళకి చెక్కులు ఇస్తాము. ఈఎంఐ ఇవ్వాలంటే వాళ్ళు చెక్కులు ఇవ్వాలి కదా. సో, అవి సిబిల్ మీద పడుతుంది స్కోర్. సిబిల్ స్కోర్ మీద మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో, ఇవన్నీ ఎందుకంటే అసలు మనకి ఈఎంఐస్ అసలు పెట్టుకోవద్దు. డౌన్ పేమెంట్ ఉన్నప్పుడు అసలు డౌన్ పేమెంట్ మాకు అంత మనీ లేవు అనుకుంటే సేవ్ చేసుకున్నా కొనుక్కోండి వస్తువు. ఏదైనా వస్తువు కావాలి అంటే మనం ముందు మనీ సేవ్ చేసుకోండి. అప్పుడు మనకి ఆ కష్టం తెలుస్తుంది. వస్తువు వచ్చిన తర్వాత ఇష్టంగా చూసుకుంటాం, జాగ్రత్తగా చూసుకుంటాం. కాబట్టి ముందు మనీ సేవ్ చేసిన తర్వాత వస్తువు కొనుక్కోండి ఏదైనా సరే. ఓకేనా అండి? ఇది సెకండ్ టిప్. సో, ఫస్ట్ మనం అసలు అప్పు ఎంత ఉందో చూసుకోవాలి. తర్వాత అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఇంక్రీజ్ యువర్ పేమెంట్స్. అంటే మన సంపాదన పెంచుకోవాలి, మనకు వచ్చే ఆదాయం పెంచుకోవాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ 20,000 ఉంది, అప్పులు మనకి ఒక 10 లక్షలు ఉన్నాయనుకోండి. 20,000లో మనం 10 లక్షల అప్పు తీర్చాలి అంటే సాధ్యమయ్యేది అవుతుంది, కానీ కొంత టైం పడుతుంది కదా. సో, ఈ లోపు మళ్ళీ ఎమర్జెన్సీ అసలు హెల్త్ బాగాలేని ఇష్యూస్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, వాటి వల్ల మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది కదా. సో, ఇలా కాకుండా మనం మన సంపాదన పెంచుకోవాలి. ఓకేనా అండి? నెక్స్ట్ టిప్ వచ్చేసి పార్ట్నర్ షుడ్ బి టుగెదర్ టు పే ఆఫ్ డెట్స్. అంటే పెళ్ళి అయితే కనుక మీకు భార్యాభర్తలు ఉంటారు కదండి. సో, పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇద్దరు కూడా వర్క్ చేయాలి. సో, ఇద్దరు వర్క్ చేస్తే ఏంటంటే మనకి 2 ఇన్కమ్స్ అనేవి వస్తాయి కదండి. సో, ఈ 2 ఇన్కమ్స్లో 2 ఇన్కమ్స్ వస్తాయి. సో, 1+1. సో, ఒకళ్ళది ఖర్చు చేసిన ఇంకొకళ్ళది డెప్త్ని పే చేసేదానికి యూస్ చేసుకోవచ్చు. సో, ఒకళ్ళది ఖర్చు చేసిన ఇంకొకళ్ళది సేవ్ చేసి అప్పుని తగ్గించుకోవచ్చు, అప్పుని కట్టేసుకోవచ్చు. ఓకేనా అండి? భార్యాభర్తలు ఇద్దరు ఉంటే వాళ్ళు ఒక మాట మీద ఉండాలండి. సో, మనకి ఈ టైం లోపల అప్పులు తీరిపోవాలి. సో, దానికి మనం ఏం చేయాలి? సో, ఏం చేస్తే మనకి అప్పు త్వరగా తీరిపోతుంది? సో, ఇలా మనం అనలైజ్ చేసుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు తోడుగా సహాయం చేసుకుంటేనేనండి అప్పు త్వరగా తీరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ డూ పార్ట్ టైం జాబ్ ఇఫ్ నెసెసరీ.
సో ఇక్కడ మనకి వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదు, ఇద్దరు పని చేస్తున్నా కూడా సరిపోవట్లేదు. సో వర్క్ షెడ్యూల్ మనకి ఈవినింగ్ 6 కల్లా అయిపోతుంది మనం రోజు చేసే వర్క్ ఆఫీస్ టైం. సో ఇంటికి వచ్చిన తర్వాత 7 నుంచి ఇంకెలాగా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. సో ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. అంటే ఇప్పుడు మనం కష్టపడతాము, మనకి లైఫ్ టైం మనీ వచ్చేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళు అయితే ట్యూషన్స్ చెప్పుకోవచ్చు, ఇలాంటివి. సోషల్ మీడియాలో కూడా మనం ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు కదండి. సో లైక్ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. సో సోషల్ మీడియాలో కూడా మనం ఈజీగా మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఈజీ అనేది ఎక్కడా ఉండదండి. మనీ సంపాదించడంలో ఈజీ అనేది ఎక్కడా ఉండదు. నీట్గా సంపాదించాలి అంటే టైం పడుతుందండి. మనకి ఇన్కమ్ వచ్చేది నీట్గా నిజాయితీగా సంపాదించాలంటే టైం పడుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేయగానే మనం, ఇలాంటి వర్క్ చేయడం స్టార్ట్ చేయగానే మనం డబ్బులు వచ్చి ఊడి పడిపోవు కదా. సో మనం ఓపిక పట్టాలి. ఓకేనా అండి. నెక్స్ట్, పే హై ఇంట్రెస్ట్ డెప్త్ ఫస్ట్. మనం అప్పులు తెచ్చిన దగ్గర ఒక్కొక్కరు 2 రూపాయలు వడ్డీకి ఇస్తారు, ఒకళ్ళు 3 రూపాయలు, ఒకళ్ళు 6 రూపాయలకి ఇస్తారు, ఒకళ్ళు 10 రూపాయల వడ్డీలకు కూడా తెస్తారు. సో మనకి అప్పులో ఏది హైయెస్ట్ ఇంట్రెస్టో అది ముందు మనం కట్టేసుకోవాలి. ఏది మనకి హై ఇంట్రెస్టో 10% కానీ 5% కానీ 6% కానీ 2% కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో ఏది మనకి హైయెస్ట్ ఉంటుందో అది ముందు మనం ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి. ఓకేనా అండి. సో ఈ 6 టిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అలానే ఇవి పాటిస్తే కనుక మనం ఈజీగా ఎంత అప్పులో నుంచి అయినా బయటకు రావచ్చు. అప్పు లేని వారైతే ఈ రోజుల్లో ఎవ్వరు లేరండి. ఈవెన్ దేశాలు కూడా అప్పుల్లో ఉన్నాయి కదండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి, మన సంపాదన పెంచుకోవాలి. ఏది ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే వాటికి ముందు మనం కట్టేసుకోవాలి. ఇది కనుక మనం ఫాలో అయితే ఈజీగా డెప్త్ ఫ్రీ అయిపోవచ్చు. ఓకేనా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే వీడియో ఎవరికైనా షేర్ చేయండి. యూజ్ అయితే కామెంట్ చేయండి, మీకు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ.